నా సొంత నిధులకు వెళ్ళి వారికి సుమారుగా 15 లక్షల బంక్ బెడ్స్ హాస్టల్స్లో 15 లక్షలకు 2 హాస్టల్లో ఇప్పటివరకు ఇచ్చినాను. హాస్టల్స్లో ఎవరు చదువుకుంటారు? మన బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటారు. సో వారికి పాపం కింద పడుకుంటుంటే చూసి నేను బంక్ బెడ్స్ అంటే రోటరీ క్లబ్, నేను రోటరీ అయ్యాను, నేను అందులో మెంబర్ని. సో నా నిధులకి 1,25,000 ఖర్చు వాళ్ళు సుమారు 15 లక్షల బంక్ బెడ్స్, పిల్లోస్, బెడ్షీట్స్తో సహా ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ పోయినాక చిన్నారులు నన్ను కోరిండ్రు, అన్న నాకు స్పోర్ట్స్ మెటీరియల్స్ కావాలి మేము ఆడుకోవడానికి అని కోరితే, ఇంటర్మీడియట్ చేసి పాపలు కాబట్టి ఏం కావాలో చెప్తే ఒకరు క్యారమ్ బోర్డ్, ఒకరు చెస్, క్రికెట్ బ్యాట్, క్రికెట్ కిట్, టెన్నిస్, టెన్నికాయిట్, వాలీబాల్ అన్నీ కలిపి నేను సుమారుగా 50,000 పైచలకు డబ్బులతోని నా సొంత నిధులతో నా సోదరి మళ్ళకి ఇప్పించినారు కదా. నేను గెలిచినాక అడిగారు ప్రెస్ మీడియా మిత్రులు, మీరు వర్ధనపేటకు ఏం చేయలేకపోతుందని గెలిచారు కదా ఎమ్మెల్యే గారు. నేను చెప్పిన ఒక్కటే, ఫస్ట్ ఫోకస్ ఇస్ ఆన్ మై ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తాను. ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అనునిత్యం పిల్లలు చదువుకోవాలి. కానీ మనం చదువుకుంటేనే ఈరోజు మీ ముందు నిలబడ్డగా, మీ ముందు రాగలిగినాం. అలాగే మనం అందరం చదవాలి. చదువు ఒక్కటే దీనికి ప్రజ్ఞాయం. ఏం చేసినా కూడా, ఏం చేసినా చదువు తప్ప మరో మార్గం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా చదవాలి. చదువుతూనే సమాజంలో మనకు ఒక గౌరవం దక్కుతుంది. సో ఎడ్యుకేషన్ పైన నాకున్న కన్సర్న్ అది కాబట్టి తప్పనిసరిగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి కాకుండా మీలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాను. నేను నా టైం చూసుకొని ఆ టైంలో మీతో మళ్ళీ ఒకసారి ఇంటాక్ట్ అయితే ఇంకా ఈ 5th బ్యాచ్ అన్న పోయింది, 5th 7th 2 బ్యాచ్లు పోతున్నాయి, 7th ఉంటుంది. సో మళ్ళీ నేను ఒకసారి మీతో ఇంటరాక్ట్ అవుతాను. తప్పనిసరిగా మీకు ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా లేకుంటే వాటిని పూర్తి చేసే విధంగా నా సిడిఎఫ్ నుండి కూడా వీలవుతుంది. ఎస్, రైల్వే ఎమ్మెల్యే కూడా ఇచ్చింది. ఎస్ అమ్మ, అక్కడ గుడ్ ఫేస్ అంటే నా కాన్స్టిట్యున్సీలో ఎట్లా పెట్టినా అంటే ఎవరు చేయని విధంగా రైల్వే ఎమ్మెల్యే నెంబర్ ఇచ్చారు. అనునిత్యం అంటే నేను అనునిత్యం అందుబాటులో విధంగా 8096107107 అంటే ఊరు నుండి, గ్రామాల నుండి ఎవరేం ఫోన్ చేసినా కూడా అక్కడ నా పిఏ ఉండి వారి సమస్య రాసుకొని ఆ సమస్యను నాకు దృష్టికి తెస్తే వారితో నేను మాట్లాడి ఆ గ్రామంలో కానివ్వండి లేక పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది అటెండ్ అయ్యి వారికి సేవ చేసే దృక్పథం నాకు ఆ భగవంతుడు మీరందరూ కల్పించారు. కాబట్టి నేను కూడా ఒక పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు మీకు తెలుసు, ఇప్పుడే మా అబ్బాయి గారు చెప్పారు, మనం 24/7 అవైలబుల్ ఉండాలని. మనం చూసి తెలుసుకున్న ప్రొఫెషన్ అలాంటిది. 24/7 పోలీస్, మెడికల్ ఎమర్జెన్సీ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ 3 అనునిత్యం మనకు ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు ఉండేవి. ఎప్పుడు ప్రజలు మనపైన డిపెండ్ అయ్యేది ఇవన్నీ. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి మీరు ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్నారు. మీరు ఇంకా దీంతోనే ఇంకా BSc నర్సింగ్ చేయాలి. అలాగే వీలైతే స్టేట్స్ అంటే బయట కంట్రీస్ కూడా పోయే ప్రయత్నం చేయండి. మంచి శాలరీస్ ఉంటాయి దీనిపైన. మనం నర్సింగ్ కోర్స్ అంటే ఆషామాషి కాదు, ఇట్ ఈస్ ఏ ఛాలెంజింగ్ జాబ్. చాలా మంచి చక్కటి అవకాశాలు ఉన్నాయి, బయట కూడా ఉద్యోగ అవకాశాలు. కాబట్టి మన ఈ యొక్క ప్రభుత్వం ఇంకా మీకు అన్ని అవకాశాలు కల్పిస్తుంది. మా అక్క చెప్పినట్టుగా మనం అందరం కూడా రేవంత్ అన్న ఆశీర్వాదాలు ఉండాలి. మనందరి ఆశీర్వాదాలు రేవంత్ అన్నకు ఉండాలి. ఎందుకంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఇంకా ప్రభుత్వం అనునిత్యం మీకు అన్ని విధాల అందుబాటులో ఉండే విధంగా, సేవ చేసే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంకా మహిళా సాధికారత, మహిళలను కోటీశ్వరులు చేయాలి అనే ఒక దృక్పథంతో ఇప్పుడు మొత్తం మహిళలకే పెద్దపీట వేసేది మా సీఎం గారు. మీరు చూస్తున్నారనుకుంటా, ఉచిత బస్సు ఇచ్చారు. తర్వాత వారికి వంట గ్యాస్ 500కి ఇచ్చారు. అలాగే 200 ఉచిత కరెంటు. ఇవన్నీ మహిళలకు సంబంధించింది.
అలాగే ఇప్పుడు కొత్తగా ఏదైతే వచ్చిన గ్యాస్ స్టేషన్స్, అలాగే పెట్రోల్ పంప్స్, క్యాంటీన్స్, క్యాంటీన్స్, ఇంకా ఈవెన్ సోలార్ ప్రాజెక్ట్స్ కూడా నీకే మహిళల చేతుల మీద ఏమన్నా ఆర్టీసీ బస్సులు కూడా మహిళల వారికి గ్రూపులకి ఇచ్చింది. సో ముందు ఒక మహిళ క్షేమంగా ఉంటే చదువుకొని క్షేమంగా పని చేయగలిసి ఆర్థిక స్తోమత తప్పనిసరిగా సక్సెస్ఫుల్ అవుతుంది. అదే ఒక మహిళ అంటే ఒక స్త్రీ లేని కుటుంబంలో ఒక స్త్రీ చూడండి, కంపేర్ చేయండి ఎట్లుంటుంది. సో ఎందుకంటే భూమాత అన్నం, భూమాతకు ఎంతైతే ఓపిక ఉన్నదో అంత ఓపిక మీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా భూమాతతో పోలుస్తారు. సో మీరు ఎంత ఓపిక మీలో ఉంటే అంత అభివృద్ధి చెందుతుంది. ఎంత ఎదిగితే అంత మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశం మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, మీకు తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఏమైనా సాయం ఇంకా రావాలన్నా కూడా నేను ముందుకు తీసుకొని వెళ్తాను. మీ అందరికీ ఇంకా జాబ్స్ పడుతున్నాయని డాక్టర్ సార్ చెప్పింది. ఇప్పుడు ఆ జాబ్స్ నోటిఫికేషన్ మేడం ఎప్పుడప్పుడు అప్డేట్ ఉంటుంది. తప్పనిసరిగా మీ అందరు కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ గవర్నమెంట్ జాబ్స్ పడ్డప్పుడు మీరు అందరూ కూడా అప్లై చేసుకొని మీ అందరికీ మీ అదృష్టాన్ని చెక్ చేసుకోండి. హార్డ్ వర్క్ ఈజ్ ద సక్సెస్ టు ద కీ. మీరు కష్టే పని, మీరు కష్టం పడితే తప్పనిసరిగా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ప్రైవేట్ జాబ్ కంటే కూడా ప్రభుత్వ జాబ్ వస్తే చాలా సంతోషం. సో మీరు ఎప్పుడప్పుడు